తిరుమలకి రావటం, నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడొచ్చినా ఎన్నిసార్లు వచ్చినా స్వామిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన దివ్య రూపము ఎన్నిసార్లు చూసినా కూడా మర్చిపోలేనిది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. సో అన్నమయ్య సినిమాలో యాక్ట్ చేయటమే కాదు, ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా మనం కూడా స్వామి కుటుంబ సభ్యుల్లాగా అందరికీ కూడా ఫీలింగ్, తిరుపతిలో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మా స్వామి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుపతి వాళ్ళ అని చెప్పి వాళ్ళు ఎంతో ఆప్యాయంగా అందరూ పిలవటం చూస్తుంటే, స్వామి గారు ఉన్న ఈ తిరుపతిలో మేము పుట్టడం, పెరగటం, చదువుకోవటం, ఇక్కడే మంత్రిగా రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. స్వామివారి ఆశీస్సులు, సో జగనన్న ఆశీస్సులతో ఈరోజు రాజకీయంగా ముందుకి ఎదుగుతూ పరుగులు తీస్తున్నాను. సో అన్నకి, నాకు, అలాగే ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని మరింతగా ఇవ్వాలి, శత్రువుల్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలి, అలాగే ప్రజలకి సర్వీస్ చేసే ఆలోచన శక్తిని, అలాగే ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు మాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్టింగ్ చేయడం తప్పని నేను ఎప్పుడు అన్నాను. నా కూతురు కొడుకు కనుక నిజంగా వాళ్ళు యాక్ట్ చేయాలనుకుని సినిమా ఇండస్ట్రీకి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ నా కూతురికి చదువుకోవాలి, సైంటిస్ట్ అవ్వాలి అన్న ఆలోచన ఉంది. అండ్ తను బాగా చదువుకుంటుంది. సో ఇప్పటికైతే సినిమాల్లో వచ్చే ఆలోచన అయితే తనకు లేదు. వస్తే మాత్రం ఒక తల్లిగా, ఒక హీరోయిన్గా నేను ఆశీర్వదిస్తాను, తనకి అండగా నిలబడతాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.